హాయ్ వ్యూవర్స్, ఈరోజు చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ప్రజారాజ్యం పార్టీ గురించి, జనసేన గురించి నేను చెప్పబోయే అంశాలు కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ముందైతే ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు ఎక్కడా లేనటువంటి నూతన ఉత్సాహంతో కనిపిస్తూ ఉన్నారు. అంటే ఒక సరికొత్త ఉత్సాహం అన్నట్టు. ఎందుకు ఏంటి? త్రిబుల్-ఆర్కి వచ్చేసి మొన్న ఆస్కార్ అవార్డు రావటం, క్లీన్ కారా పుట్టడం మనవరాలు, అండ్ చిరంజీవి గారికి వచ్చేసి పద్మవిభూషణ్ పురస్కారం రావటం, అండ్ ఇంకేమున్నాయి? ఏముండేది ఏంటండి? జనసేన దుమ్ము లేపింది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, అన్నింటికి మించి ఇదండి సరైనటువంటి అసలైనటువంటి ఉత్సాహానికి కారణం. రైట్, ఆ పాయింట్గా అవుతుంది. జనసేన పెట్టింది 2014, ప్రజారాజ్యం పెట్టింది 2008, ప్రజారాజ్యం పోటీ చేసింది 2009, జనసేన పోటీ చేసింది 2019. ప్రజారాజ్యంలో పవన్ కళ్యాణ్ గారు చాలా యాక్టివ్గా ఉన్నారు, క్యాంపెయిన్ చేశారు. బట్ ఎప్పుడైతే ప్రజారాజ్యాన్ని మన చిరంజీవి గారు 2011లో కాంగ్రెస్లో విలీనం చేశారో అప్పటి నుంచి ఆల్మోస్ట్ చిరంజీవి గారికి కూడా పవన్ కళ్యాణ్ గారికి దూరం అయినట్టే కనిపించారు మనకి 2014 వరకు. చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను, ఓకే? ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే పవన్ కళ్యాణ్ నచ్చదు. అటువంటి కాంగ్రెస్లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు. అండ్ ప్రజారాజ్యం పార్టీని నమ్ముకొని చాలా మంది వాళ్ళ ఆస్తులు అమ్ముకున్నారు, ఎక్కడెక్కడి నుంచో ఏవో తీసుకొచ్చి మరి డబ్బులు ఇంకా రకరకాలుగా అందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. నో డౌట్ ఈ రోజుల్లో రాజకీయం అంటే ఇన్వెస్ట్మెంట్. అది పరువు కోసం కావచ్చు, అధికారాన్ని కొంచెంగా సంపాదించుకోవడం కోసం, ఏదైనా. అయితే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఆ పార్టీ లేదు. మరి ఆ పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఏమవ్వాలి? వాళ్ళు కూడా కాంగ్రెస్లోకి వెళ్తే మరి అప్పటికే కాంగ్రెస్లో ఉన్న సంగతి. సో ఇలా ఎంతోమంది అండి, నాకు తెలిసే వేలల్లో ఫైనాన్షియల్గా చాలామంది ఇబ్బంది పడ్డారు. వేలల్లో. బాగా డబ్బున్న వాళ్ళు అయితే వందల్లో ఇబ్బంది పడ్డారు. అంటే బాగా డబ్బున్న వాళ్ళు ఒక వందల సంఖ్యలో జనాలు అన్నట్టు. ఎప్పుడైతే జనసేన పార్టీ పెట్టారో పవన్ కళ్యాణ్, ఆయన ఒకటే చెప్పాడు, కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా నేను ఈ దేశం సేవ కోసమే ఈ పార్టీ పెడుతున్నాను. మీరు మన గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ అప్పన్న క్యారెక్టర్ పేరు చెప్తాడు, పార్టీ దాన్ని ఏం చెప్పాలంటే డెవలప్మెంట్ కోసం కాదు, అంటే ఆ పార్టీ డెవలప్మెంట్ కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల బాగు కోసం అని చెప్పేసి చెప్తాడు. అలా 2014లో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఆల్మోస్ట్ మొత్తం అలాగే సాగింది. అండ్ అప్పుడు ఆయన చెప్పాడు, రాష్ట్రం బాగుపడాలి అంటే ఇప్పుడు క్లియర్గా కావాల్సింది మనకి ఇక్కడ ఏంటంటే ఒక నాయకుడు కావాలి, ఆ నాయకుడు అనుభవంతో ఉన్నవాడు అవ్వాలి. దెన్ మన చంద్రబాబు గారు పర్ఫెక్ట్ అని చెప్పేసి అన్నారు. ఏమైందో ఏంటో వైసీపీ ట్రాప్లో పడ్డారు మన పవన్ కళ్యాణ్ గారు. దానివల్ల 2019 ఎన్నికల నాటికి సపరేట్గా పోటీ చేశారు. కమ్యూనిస్ట్ పార్టీలు బీఎస్పీతో కలిసి 2 చోట్ల పోటీ చేశారు. గాజువాక, భీమవరం 2 చోట్ల ఓడిపోయారు. కానీ వెనకడుగు వేయల. గెలిచిన ఒక్క చోట రాజోలు అతను వచ్చేసి వైసీపీ స్టాండ్ తీసుకొని జనసేనకి పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటూ ఉన్నా సరే పవన్ కళ్యాణ్ అతను ఏమనలా. పవన్ కళ్యాణ్ ఏంటో ఆయన పని ఏంటో చేసుకుంటూ వెళ్ళారు. 2014లో జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి, 2019లో జనసేన ఎన్నికలకు వెళ్ళినప్పటి నుంచి, 2024కి ముందు 2024 ఎన్నికలప్పుడు జనసేన ఎన్డీఏలో భాగమై బీజేపీతో, టీడీపీతో కలిసి ముందుకెళ్ళినప్పుడు ఎక్కడ కూడా చిరంజీవి గారు ఓపెన్గా జనసేనకు సపోర్ట్ ఇవ్వాలి. అయితే ఈరోజు ఆయన మన విశ్వక్సేన్ సినిమా లైలా సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి విశ్వక్సేన్ వాళ్ళ నాన్న కరాటే రాజు, ఇతను గతంలో ప్రజారాజ్యంలో చేశాడు. సో ఇప్పుడు ఆ ప్రజారాజ్యమే రూపాంతరం చెందింది జనసేనగా అని చిరంజీవి గారు అనేటప్పటికీ ఇక ఒక్కసారిగా ఉలికి పడ్డారు అంతా.
ఏ రోజు జనసేనకు సపోర్ట్ ఇవ్వలేదు చిరంజీవి గారు. బట్ ఈరోజు ఏకంగా ప్రజారాజ్యానికి మరో రూపమే, ప్రజారాజ్యానికి ఎక్స్టెన్షన్ జనసేన అన్నారు. అంటే ఆయన కోరుకుంటున్నది ఏంటి అనుకున్నప్పుడు మరలా రాజకీయాల్లోకి వస్తారులే అనుకున్నారు. అయితే నిన్న మన బ్రహ్మానందం గారిది బ్రహ్మ ఆనందం అని చెప్పేసి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్, దానికి వచ్చారు. అప్పుడు చెప్పారు, నేను ఈ మధ్య పొలిటికల్గా వారిని వీరిని కలుస్తానంటే అది సినీ ఇండస్ట్రీ బాగు కోసం తప్ప నేను మరల రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన నాకుగా లేదు అన్నారు. ఎందుకంటే మన కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలు జరిగాయి. అప్పుడు చీఫ్ గెస్ట్ నరేంద్ర మోడీ అయినా విశిష్ట అతిథిగా చిరంజీవి గారు కనపడ్డారు అందరూ కూడా. ఈ మధ్య కాలంలో బీజేపీ ఛాన్స్ దొరికినప్పుడల్లా కూడా చిరంజీవి గారి దగ్గర తీస్తానే ఉంది. ఎందుకు ఏంటంటే చిరంజీవి ఫ్యాన్స్ కోసం అయినా ఉండాలా, లేదా చిరంజీవి గారిని మరలా రాజకీయాలకు తీసుకొచ్చి రాజ్యసభ ఎంపీ కేంద్ర మంత్రిగా కావచ్చు, రకరకాల వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంతిమంగా లబ్ధి పొందాలా రాజకీయంగా అనేది బీజేపీ టార్గెట్, నో డౌట్. అయితే చిరంజీవి రోజు కరాఖండిగా చెప్పేశారు. మొన్న వికారాబాద్ దగ్గర ఎక్స్పీరియం పార్క్ సమ్ ఏదో ఉండే, దానికి మన రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారు వెళ్ళున్నారు. దెన్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్, బీజేపీ అన్నప్పుడు మోడీ గారు, లైక్ ఇలా చూసుకుంటున్నప్పుడు గతంలో అసలు జగన్తో ఎంత క్లోజ్గా ఉన్నారండి చిరంజీవి గారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే నేను ఇప్పటికీ షాక్. అసలు 3 రాజధానులకు సంబంధించి చిరంజీవి గారు సపోర్ట్ చేశారు. అసలు అలా సపోర్ట్ చేశాడు ఈయన నాకు అనుకున్నప్పుడు, సరే రాజకీయంగా నేను యాక్టివ్గా లేను, ఉండను, నాకు రాజకీయం సరిపోదు బాబు. ఎందుకంటే నేను గతంలో రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజ్యసభ ఎంపీగా ఉన్నా, కేంద్ర మంత్రిగా ఉన్నా, అంతకుముందు పీఆర్పీ పార్టీ ప్రజారాజ్యం పార్టీలో ఉన్నా, ప్రజారాజ్యం పార్టీ అధినేతగా ఉన్నా. నా భార్య సూర్యకు ఒక మాట, మీరు రాజకీయాల్లోకి వచ్చాక నవ్వుని మర్చిపోయారు. మీరు మనస్ఫూర్తిగా నవ్వి చాలా రోజులైందండి నేను చూశాను కూడా తను చెప్పింది నిజమే. రాజకీయాల్లో ఉన్నప్పుడు తట్టుకోవాలా, నిలబడాలా, ఏదేదో చేయాలా, అది నా వల్ల కాదు. అందుకనే రాజకీయాలకు దూరం జరిగింది. బట్ పవన్ కళ్యాణ్ అలా కాదు, తట్టుకున్నాడు, నిలబడ్డాడు, ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యాడు. ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ ఇప్పుడు జనసేన ఫుల్ఫిల్ చేసిద్దని చెప్పేసి ఓపెనింగ్ అని చెప్పేసాడు చిరంజీవి. దాంతో అందరికి అర్థమైంది చిరంజీవి గారు కోరుకున్నటువంటి పరిపాలన ఏదైతే ఉందో. చిరంజీవి గారు సీఎం అవ్వాలని చెప్పేసి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు. 2019లో ఫస్ట్ ప్లేస్లోనేమో 2009లో ఫస్ట్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంది, సెకండ్ ప్లేస్ టీడీపీ ఉంది, థర్డ్ ప్లేస్ పీఆర్పీ ఉంది. 18% సీట్లు, 18% ఓట్లు కూడా వచ్చింది. బట్ ఆయన నిలుపుకోలేదు, రాజకీయంలో సెట్ కాలేదు, పక్క తెలిగారు. కానీ సీఎం అయితే ఎలా పరిపాలించాలి ఏంటో క్లారిటీ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో అది నిజం కాబోతోంది అని చెప్పేసి లీడ్ ఇచ్చేశాడు. అంతే సింపుల్. నేను చెప్పాల్సుకుంటే ఇదే. ఏవైతే మెగా ఫ్యామిలీ నుంచి కావచ్చు, మెగా అభిమానుల నుంచి కావచ్చు, ఈ రాష్ట్రానికి ఇద్దామని అనుకున్నారు, అవన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో నిజం కాబోతున్నాయి అని చెప్పేశారు. ఐఎమ్ షూర్ ఎనీ టైం పవన్ కళ్యాణ్ సీఎం అవడం మిగిలిందని చెప్పేసి చిరంజీవి గారు లీడ్ ఇచ్చేశారు. మన పవన్ కళ్యాణ్ గారు ఏమో ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు గారు అనే అంటున్నారు. 2029 ఎన్నికల నాటికి కూడా కూటమి కలిసి పోటీ చేసిన చంద్రబాబు గారు చెప్పేశారు. మరి 2029 ఎన్నికలప్పుడు క్లారిటీ వచ్చింది మనకి సీఎం అభ్యర్థి ఎవరు ఏంటని. బట్ ఏదో ఒక రోజు అయితే పవన్ కళ్యాణ్ సీఎం అవడం ఖాయం, అందులో నో డౌట్.